బయట చెప్పాల్సిన రీజన్స్ ఏం కాదు అవి. నేను చెప్పను అంతే. జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయాలనుకున్నారు, ఫైట్ చేయాలనుకున్నారు, చేస్తాను అంతే. శైలజనాథ్ గారు పార్టీ మారిన వార్త తర్వాత, ఫోటో తర్వాత, వీడియో తర్వాత ఇంకా 4-5 ఫోటోలు పెట్టి వార్తలు వస్తున్నాయి. ఇంకా శైలజనాథ్ వెళ్ళారు, నెక్స్ట్ శైలజనాథ్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రఘువీరారెడ్డి గారు, ఇంకెవరు, హర్ష్ కుమార్ గారు, పల్లం రాజు గారు, ఉన్న పేర్లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఏంటి అందరితో మీరే సంప్రదింపులు జరుపుతున్నారా, వస్తున్నారా, ఏం జరుగుతుంది? అంటే మీకు బాగా తెలుసు నా గురించి, నాకు అంత ఓపిక ఉందంటారు ఆఖరికి. పరిచయాలు ఉన్నాయి కదా, కౌడియల్ రిలేషన్ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళంతా నాకంటే పెద్ద లీడర్లు, నాకంటే సీనియర్లు. ఇంకా రగన్ అయితే దాదాపు మాకు మెంటర్ లాగా, కనుక వాళ్ళకి మా ఆలోచనలు చెప్పేంత లేదు. బహుశా వాళ్ళు ఆలోచించుకునేమో నాతో మాట్లాడితే మంచో చెడు చెప్పగలనేమో, కానీ నాకై నేను పోయి సంప్రదించేంత శక్తి కూడా నాకు లేదు. ఎందుకంటే వెరీ సీనియర్స్, వాళ్ళు వచ్చి లేచి లేబడే పరిస్థితి నాది ఇప్పటికీ ఆఖరికి. సో ఉండవల్లి గారు నోటబుల్ ఇంటలెక్చువల్ స్టేట్లో రాజశేఖర్ గారితో కలిసి పనిచేశారు. వాళ్ళంతా మాకంటే ముందు నుంచి మేము ఎలక్షన్లో వెళ్ళాము, వాళ్ళు 25 ఏళ్ళు 15 ఏళ్ళు ఆయనతో కలిసి అధికారం ఉన్నా లేకున్నా. ఈ ప్రశ్న ఇప్పుడు మీకు అన్వయించదా? ఏ అధికారం ఉందని 25 ఏళ్ళు పాపం రాజశేఖర్తో చాలామంది రాష్ట్రంలో చాలామంది, అవును, చాలామంది ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకుండి అసమ్మతి నాయకుడిగానే పేరుండేది కదా రాజశేఖర్. కాబట్టి దీనికి అవన్నీ ఏంటంటే మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఏంటి ఎట్లా పేరు, నేను నిన్న ఒకటి చూశాను, అది నేను ఎన్ని పదవులు ఇచ్చాను. నేను నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, నేను కూడా నాకున్న నా యవ్వనాన్ని దాదాపు బికమ్ ఓల్డా, నో ప్రాబ్లం. ఈ జోక్లు వద్దు కానీ దాదాపు నాకు ఐఎమ్ సీనియర్ సిటిజన్ నౌ. పెన్షన్ తీసుకునే వయసు వచ్చింది. 60 ఏళ్ళు పెద్ద వచ్చినప్పుడు దెడిట్ మేము కూడా పనిచేస్తాం. దెడిట్ దీన్ని డిస్కషన్ పాయింట్లు కాదు ఇవన్నీ. సో ఈరోజు ఇట్లా అనుకున్నాం, ఇది వాస్తవం. టుడే ఈ రోజు నుంచి వచ్చే కాలంలో ఎట్లా పనిచేస్తాం. మీరు సంప్రదింపులు జరుపుతారని కాదు, అటువంటి ఆలోచన ఏమైనా ఉందా? అటువంటి వాళ్ళంతా జగన్మోహన్, వీళ్ళంతా కూడా యాంటీ ఎన్డీఏ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కదా, వీళ్ళంతా కూడా యాంటీ బీజేపీ ఐడియాలజీ. అంటే ఇది ప్రజల కోరిక నేను అనుకుంటా ఉన్నా. ప్రజల్లో అటువంటి కోరిక లేదంటే వీళ్ళంతా రావాలి, వీళ్ళంతా వస్తే స్ట్రెంత్ అవుతుంది కదా. చాలాసార్లు చెప్పినట్లు వర్టికల్ డివిజన్ కదా ఈ రాష్ట్రంలో అధికారం పార్టీ అనేది. సో కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ ఇట్లా. ఇది కాంగ్రెస్ పార్టీ స్థానంలో వైసీపీ ఉంది, వైసీపీ నుంచి ఇది వ్యతిరేకం. సో ఇది బలపడాలి, బలపడి వీళ్ళంతా వస్తే బాగుంటుంది కదా. ఉదాహరణకి మన ఎంపీ గారు ఉండవల్లి గారు కానీ, హర్ష గారు కానీ అట్లే కిందికి వచ్చి అట్లే చివరికి మా కేవీ పనులతో సహా అందరూ వస్తే బాగుంటుంది కదా, రగన్ వస్తే బాగుంటుందని జనం మనకు ఆశిస్తారు, మాట్లాడుకుంటుంటారు. సో అది వార్తలుగా సమాజంలో నడుస్తూ ఉంటాయి. సో అది ఎంత అన్నది విషయం నాకు తెలియదు. బట్ జనాల్లో చర్చ ఉంది అంటే జనాలు ఆశపడే, అంటే దే ఆర్ లవింగ్. అంటే వైసీపీ క్యాడర్ అంటే నథింగ్ బట్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన క్యాడర్ 90% క్యాడర్ కాబట్టి దే ఆర్ లవింగ్ ఆల్ దీస్ లీడర్స్. సో వాళ్ళు వస్తే బాగుంటుంది కదా. అనంతపురం జిల్లాలో రగన్ వస్తే అసలు ఇంకేముంది, ఓ ధైర్యం వస్తుంది కదా అనుకుంటుంటారు. కాబట్టి అది జనం యొక్క కోరిక. సో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు ఈరోజు. ఇంకా నేను సీరియస్ ఇష్యూస్ ఏం మాట్లాడించారు, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కదా, ఏం చెప్పారు ఆయన? కలిసి చాలాసేపు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో జోకులు వేసుకున్నట్టు కనపడింది ఆ వీడియో చూస్తే. మాకైతే ఆడియో రాలేదు కానీ ఏది అంటే మీ పాయింట్ అయితే ఆఖరికి ఒకవేళ వీడియోలో ఆడియో పెట్టాల్సి అయితే పెట్టి ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ఆడియోలో పెట్టినప్పుడు నేట చెప్పగలరు ఆఖరికి. సో ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఐఎమ్ కంఫర్టబుల్. నాకేమి వైసీపీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ నాకు డిస్కంఫర్ట్ పాయింట్ ఏంది ఎప్పుడు లేదు. బట్ నేను కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కూడా ఐ మే యాక్సెప్ట్ సంథింగ్, డిస్లైక్ సంథింగ్స్. బట్ పర్సన్ టు పర్సన్ రిలేషన్స్లో ఎప్పుడు ఐ నెవర్ ఫీల్, ఎప్పటికీ డిస్కంఫర్ట్ లేదు. ఎప్పుడు అండర్గా పర్సన్స్ అండర్గా మీరు డైరెక్ట్గా వ్యక్తిగత విమర్శ అట్లే కదా నాకు లేదు. ఎందుకంటే అంతా ఆడిపోతే మనం వెళ్ళాను, వెళ్తే అందరూ వచ్చారు, అన్నా అన్నా అనుకుంటూ వచ్చారు. ఎమ్మెల్యేలు వచ్చారు, అంటే ఎక్స్ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు. అబ్బా రా అసలుకి కూర్చో అన్నారు. అసలుకి వాళ్ళ చైర్లు వేసి కూర్చోండి నువ్వు ఆఖరికి అసలుకి. అంటే సో నాకే పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే అక్కడ మనకు అర్థం మనకు కొత్త కదా మనకి, కనుక మనకు తెలిసింది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు చాలా హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నారు. పైగా మేమిద్దరే వెళ్ళాము, నేను ప్రతాప్ రెడ్డి అని నా డిసిసి ప్రెసిడెంట్, డిసిసి జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ.
నేను అందరూ మీకు చాలామంది వస్తామన్నారు, నేనే ఆగండి ఎందుకు అని చెప్పాను. మీరు ఆలోచించుకోండి, ఎవరికి ఎమోషనల్గా ఉండకూడదు. అది రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి 10 మంది 20 మంది అంతా వచ్చే ప్రయత్నం చేస్తారు, కానీ నేనే చెప్పాను అక్కడికి, బాబు ఆలోచించుకోండి, నా ఆలోచన ఇది అని చెప్పాను. సో ఎవ్రీథింగ్ కంఫర్ట్, అంతకంటే పెద్దగా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టాస్క్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పింది ఏంటి? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నాకేం టాస్క్ ఇవ్వలే. నేనేమనుకుంటున్నా అంటే మా జిల్లాలో పని చేసుకుందాం, ఇంకేదైనా పార్టీ అడిగితే పని చేసి పెడతాం, మా అనుభవం ఏమైనా ఉపయోగపడితే ఉపయోగపడుతుంది. మా జిల్లా మా రాయలసీమ చాలా అవసరంతో ఉంది ఈ రోజున. బెస్ట్ ఎగ్జాంపుల్ మా హంద్రీనీవా లైనింగ్ చేస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు. వాటర్ అబ్జర్వేషన్ ఉండదు, లైనింగ్ చేస్తే మా బతికేంటి అనేక అంశాలు. అంతేగాని ప్రతి ఒక రోజే కదా, ఒక రోజు 1 గంట ఉన్నాం అంతే. ఈ గంటలో టాస్క్ లేనిది ఏముంది? మీరు వస్తున్నారంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు 2 ఇయర్లీ అవుద్దాం మిమ్మల్ని అడగడం, కానీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే ఆ పార్టీకి ఒక స్ట్రక్చరల్ ఇది లేదు, ఏదో ఫ్యాన్ బేస్డ్ పార్టీలాగా నడిచిపోతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రక్చరల్ పార్టీగా ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికీ అధికారం లేకపోయినా నిలబడ్డాయంటే ఆ స్ట్రక్చర్ ఉండడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడంలో ఎక్కడో ఫెయిల్ అయిందేమో అని ఒక చర్చ జనరల్గా ఉంది. మీరు ఏమైనా నోటీస్ చేశారా? నేను నా అబ్జర్వేషన్కి నేనెవరిని కానీ, బట్ అటువంటిది ఉంటే అందరూ కలిపి ఒక స్ట్రక్చర్ క్యాడర్ ఏర్పడ. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, విపరీతమైన ఫ్యాన్ నేను చూశాను. మధ్యలో నాయకులతో సంబంధం లేదు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ని కరెక్ట్గా లైన్ అప్ చేయడం అంటే చేయగలిగిన పని. దానికి అనేక మంది కలిసి పని చేయాలి. ఎందుకంటే నేను చూశాను జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి కర్నూలు పెళ్ళికి వెళ్ళాం కదా, అసలు నాకే భయం వేస్తుంది. నేను దూరంగా ఉంటాను, నెట్టుకొస్తుంది ఇళ్ళతో అవింద పడతారు అంతమంది జనాలు రాక. సో ది నీడ్ ఇట్. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే నిర్మాణం గట్టిగా ఉండాలి. ఈ వచ్చే కాలంలో టైం కూడా ఉంది కదా, వచ్చే కాలంలో దాన్ని చేసుకుంటా అనుకుంటా ఉన్నాను. అపోజిషన్లో ఉన్నారు కాబట్టి చాలా టైం ఆలోచించుకోవడానికి ఇచ్చేసుకోవడానికి అంత టైం.